నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ టూరిజం రంగానికి రీస్టార్ట్ ప్యాకేజ్. ప్రైవేట్ సంస్థలకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తామన్న మంత్రి అవంతి శ్రీనివాస్. ఉత్తరాంధ్రకు మేలు జరగకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారు. మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. కరోనా సమయంలో ప్రజలపై భారం వద్దు, ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు. ఏకలవ్య సంక్షేమ భవన నిర్మాణానికి స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం విజ్ఞప్తి. బీజేపీ ప్రభుత్వంపై వామపక్ష నేతల ఆగ్రహం. రైతులు పెయిడ్ ఆర్టిస్టులంటూ బీజేపీ నేతలు చెప్పడంపై ఆవేదన. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఏపీ టూరిజం రంగానికి రీస్టార్ట్ ప్యాకేజ్ అందిస్తున్నామని 200 కోట్ల రూపాయల ప్యాకేజీని ఆతిథ్య రంగానికి కేటాయించాలని నిర్ణయించామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర టూరిజం కొత్త పాలసీని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ కొత్త ప్యాకేజీలో భాగంగా టూరిజంలో ఉన్న ప్రైవేటు సంస్థలకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తామని పేర్కొన్నారు. మొత్తం రుణాలపై 9% వడ్డీ కాగా అందులో 4.5% ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఇందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి అనుమతుల సరళీకరణ చేస్తామన్నారు. మనం ఒక పక్కన అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అందమైన అడవులు, అందమైన బీచెస్, మరి చాలా పవర్ఫుల్ టెంపుల్స్ గుడి ప్రాంతాల్లో కూడా శ్రీశైలం మల్లన్న, తిరుపతి బాలాజీ, అన్నవరం, అలాగే విజయవాడ కనకదుర్గ, మరి సింహాచలం, అరసవెల్లి ఇవన్నీ. అలాగే మరి ప్రకృతికి అందాలకి మారిపోయినటువంటి అరకు, మన ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి, తర్వాత మరి అడ్వెంచర్ టూరిజంకి గండికోట రిసార్ట్స్ కానీ, అలాగే హార్స్ హిల్స్ కానీ, మారేడుమిల్లి కానీ, ఇలా అంటే ఒక ఎకో టూరిజం, మరి మంచి అందమైనటువంటి నదులు కృష్ణా గోదావరి, రివర్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, మరి ఓషన్ టూరిజం, ఇలా అన్ని రకాల టూరిజమ్స్ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సరే, నేను మాట్లాడదాం అనుకున్నా. మొన్న కూడా ఒక నాయకుడు నాకేదో ప్రాయం తగ్గిందని మాట్లాడలేదు అన్నాడు. మొన్నటిదాకా అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నాను కాబట్టి కొంచెం మనం మౌనంగా ఉంటాం, కొంచెం దీక్షలో ఉన్నప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటాం. నాకు అలవాటు 20 సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, చంద్రబాబు గారి వయసు ఎంత? 70 సంవత్సరాలు. మనం ఏం మాట్లాడుతున్నాడు? ఆయనకు కూడా ఇంట్లో మనవడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం పీకో అడుగుతున్నాడు, ఏం పీకుతో వాళ్ళ మనవడుగా బూతులు నేర్పిస్తున్నాడు ఆయన. అంటే రాష్ట్రంలో ప్రజలకు ఏదైనా బూతులు నేర్పిస్తున్నాడా? 70 సంవత్సరాలు వయసు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి లేడీస్ ముందు పెట్టుకుని ఆ రోజున పబ్లిక్ మీటింగ్లో. అంటే ఒక 1000 మంది 2000 మంది చూడంగానే పూర్వం వచ్చేసి నీకు బూతులు మాట్లాడతావా? అంటే నువ్వు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడివా, లేదా 29 గ్రామాలుగా ప్రతిపక్ష నాయకుడివా? అయిపోయింది. సో నువ్వు 29 గ్రామాల్లో ఒక 2000 మంది పెట్టావు. మేము పెట్టాలని 175 నియోజకవర్గాలు పెట్టగలం, పెట్టి అంతకంటే ఎక్కువ పెట్టగలం. కానీ మా విధానం అది కాదు. మేము ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో మాకు ఓట్లు వేశారు, గెలిపించారు. మేము 29 గ్రామాల ప్రజలకు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకి ముఖ్యమంత్రి ఆయన. ఈవెన్ విజయనగరం లాంటి వెనకబడిన జిల్లాలో కూడా 9 సీట్లు ఇచ్చారు, ఇక్కడ 11 సీట్లు ఇచ్చారు, శ్రీకాకుళంలో 8 సీట్లు ఇచ్చారు. అంటే ఇది కనిపించరా? తర్వాత అవసరం లేదు, దానికి రాయలసీమ అవసరం లేదు. అమరావతిలో ఎందుకంటే భూములు ఉన్నాయి, ఆయన బినామీలు భూములు ఉన్నాయి. ఆ భూములు రేట్లు ఎక్కడ పడిపోతాయో అని దానికి చాలా ముసలి కన్నీరు కాలుస్తున్నాయి. మరి అంత ముసలి కన్నీరు కాల్చే వ్యక్తి కనీసం 3-4 బిల్డింగ్లను పర్మిట్ కట్టవచ్చు కదా.
ఉత్తరాంధ్రకు మేలు జరగకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని విశాఖను పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. విశాఖ పరిపాలనా రాజధాని కాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తిని నాయకుడు అంటారా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో లేని వనరులు విశాఖపట్నానికి ఉన్నాయని, హైదరాబాద్తో పోటీ పడగల నగరం విశాఖపట్నం అని పేర్కొన్నారు. తన చెప్పుచేతల్లో ఉన్న వ్యవస్థల ద్వారా 3 రాజధానులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలూకా మనోభావాల్ని గుర్తించి, ఈ ప్రాంతం తాలూకా వెనుకబాటుతనాన్ని గుర్తించి రానున్నటువంటి కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో 3 రాజధానుల్ని ప్రకటించి అందులో పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించినటువంటి సందర్భంలో ఈరోజు విశాఖపట్నం వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తూ పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజానీకం అంతా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే సంవత్సర కాలంగా విశాఖపట్నం కేంద్రంగా పరిపాలనా రాజధానిని ఏ రకంగా అడ్డుకోవాలి, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ రకంగా న్యాయం చేయకుండా ఎలా చూడాలి అని చెప్పి గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఏ రకంగా తాపత్రయపడతా ఉన్నాడో కూడా మనం చూస్తూ ఉన్నాం. సహజంగా ఏ ప్రాంతానికైనా న్యాయం చేస్తాం, ఏదన్నా ఇస్తాం, ఏదన్నా చేస్తామంటే అడ్డుపడేటువంటి వ్యక్తిని అసలు నాయకుడు అని ఎలా అంటారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల తాలూకా ఆలోచనలకి ఈరోజు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో అటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమ ఈ ప్రాంతాలన్నింటికి మేలు చేయాలని, అన్నదమ్ముల్లా ఉన్నటువంటి ఈ ప్రాంతాలకి సరి సమానమైనటువంటి అభివృద్ధి చేయాలని, అన్ని ప్రాంతాలకి మంచి జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి మేలు జరుగుతుందని ఆలోచన చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి, పరిపాలన వికేంద్రీకరణ చేయాలి, తద్వారా ఈ ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తే దాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకుని వచ్చి దానికి చట్టం చేసి దాన్ని అమలు చేసి ఈ పాటికి ఉండి ఉంటే ఈ పాటికి ఈ సంవత్సర కాలంలో విశాఖపట్నం ఏ మేరకు అభివృద్ధి చెందేదో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ఈ ప్రాంత ప్రజానికాన్ని కోరుతా ఉన్నా. ఒక పక్క ఉద్యోగ అవకాశాలు, ఒక పక్క అభివృద్ధి. ఈరోజు హైదరాబాద్ లాంటి నగరంతో పోటీ పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. హైదరాబాద్కి లేనటువంటి అవకాశాలు కూడా విశాఖపట్నం లాంటి నగరానికి ఉన్నాయి. ఈరోజు విశాలమైనటువంటి సముద్ర తీరం, అనేక రకాలుగా ఉన్నటువంటి వనరులు, ఈరోజు అటువంటి విశాఖపట్నం నగరానికి ఆ రకమైనటువంటి గుర్తింపుని ఒక సంవత్సర కాలం నుంచి వచ్చి ఉండుంటే ఈ పాటికి ఏ మేరకు అభివృద్ధి చెందేదో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ఈ ప్రాంత ప్రజానికాన్ని కోరుతా ఉన్నా. కరోనా సమయంలో ప్రజలపై భారాన్ని మోపే విధంగా వ్యవహరిస్తే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో పన్నుల భారంతో ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తోందని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు. అలాంటి పరిస్థితిలో పన్నులు పెంచుతున్నారు. ఈ రోజున ఆ పన్నులు పెంచుతున్న సందర్భంలో మన శాసన మండలిలో కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున. అదేవిధంగా రేపు మాకు కాకినాడ కౌన్సిల్ జరగబోతుంది. ఈ కౌన్సిల్లో కూడా సభ్యులందరూ కూడా వ్యతిరేకించాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి. ఎందుకంటే ఈ ప్రజల కోసం ఎన్నికబడినటువంటి కౌన్సిల్ వీళ్ళందరూ కూడా. అదేవిధంగా శాసనసభ్యులు కూడా వ్యతిరేకించాలి. ఈనాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఎందుకు వ్యతిరేకించాలంటున్నానంటే, నేను చంద్రశేఖర్ రెడ్డి గారిని ఈరోజు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా
మీరు వ్యతిరేకించాలి. ఎందుకు వ్యతిరేకించాలంటే చంద్రశేఖర్ రెడ్డి గారిని, ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు కుటుంబ సభ్యులకి వాళ్ళకు ఉన్నటువంటి గొడౌన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గొడౌన్స్ సుమారు 7 గొడౌన్లు ఉంటే మాకు వ్యాపారాలు లేవు, సరిగ్గా లేవు, పన్నులు తగ్గించండి, భారం తగ్గించండి అని చెప్పి ఈయన శాసనసభలు అయిన తర్వాత కార్పొరేషన్కి లెటర్ పెట్టుకున్నారండి. వాళ్ళు పెట్టుకుంటే ఆ 7 గొడవలకు కూడా 10 లక్షల రూపాయలు ట్యాక్స్ వస్తుంది కార్పొరేషన్కి. 5 లక్షల రూపాయలు తగ్గించారండి ఆయన. మరి శాసనసభలకు ఉన్నారు కాబట్టి ఆ గొడవలకి 5 లక్షల రూపాయలు తగ్గించారు. ఏమండి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, కాకినాడ నగరంలో చాలామంది వ్యాపారస్తులు ఉన్నారండి, చాలామంది గొడవలు ఉన్నాయండి. అందరి కోసం అడగాలి కదండి. మీకోసం మీరు చేసుకున్నారు. మీరే మీకున్న గొడవలకి పన్ను తగ్గించమని పెట్టుకుని ఈరోజు కాకినాడ ప్రజలకి పన్ను పెంచమని కౌన్సిల్ తీసుకొచ్చారు. ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారని ప్రజల కోసం. అందుకే చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు కూడా రేపు కౌన్సిల్ సభ్యులతో పాటు మీరు కూడా వ్యతిరేకించి ఏదైతే పన్నులు పెంచుతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఇది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని తీర్మానం చేసి పంపించాలి. ఆ విధంగా పంపించినట్టయితే మీరు ప్రజల మనసుగా నిలుస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా చేయాలి, పెంచడానికి ఒప్పుకోకూడదు మీరు. ఎందుకంటే మీ సొంతానికే మీరే తగ్గించమని చెప్పి తగ్గించుకున్నారు. మరి మీరు కాకినాడ ప్రజలు కాదండి, మీకు ఇలా చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు, వ్యాపారస్తులు కాదండి, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదండి. ఇదిగోండి వాళ్ళ పేర్లు, ఏ గొడవలు, ఎంత ట్యాక్స్ ముందు కడుతున్నారు, ఈయన రిక్వెస్ట్ చేస్తే ఎంత తగ్గించారు. సుమారు 5 లక్షల రూపాయలు సంవత్సరానికి తగ్గించే పరిస్థితి వచ్చింది. అంటే నేనేమంటానంటే ఈరోజు మీరు కూడా ఆలోచన చేయాలి. రేపు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ కాకినాడ ప్రజల కోసం పన్నులు పెంచకుండా ఆఫ్ చేశారన్న పేరు మీరు కూడా. ఏకలవ్య సంక్షేమ భవన నిర్మాణానికి స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం కోరింది. మేడ్చల్ జిల్లా నిజాంపేట గ్రామంలో భవన నిర్మాణం కోసం 1 ఎకరం స్థలం కేటాయించడంతో పాటు ₹1 కోటి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు సంఘం నాయకులు హైదరాబాద్లో కృతజ్ఞతలు తెలిపారు. ట్యాంక్ బండ్పై ఏకలవ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రోజురోజుకు జీవనోపాధి కోల్పోతున్న తమ జాతిని ఆదుకోవాలన్నారు. బుట్టలు అమ్మడంతో పాటు పందుల పెంపకం చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. కానీ రాను రాను ఈ వృత్తి కనుమరుగవుతోందన్నారు. ఇప్పుడిప్పుడే తమ జాతి వారు చదువుకొని విద్యావంతులు అవుతున్నారని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇవ్వడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్గ సహచరులందరికీ కూడా కృతజ్ఞత భావంతో ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కూడా మా జాతి కొరకు మీడియా వారు కూడా మాతో కొంత సహకరించి మా జాతి కొరకు కొద్దిగా సమస్యలన్నీ కూడా మీరందరూ ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరందరూ కూడా చెప్తారు అని చెప్పి జాతికి తెలియాల్సిందిగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రైతాంగం చేస్తున్న ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు విఘాతం కలిగించే చట్టాలను రద్దు చేయాలని రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులంటూ బీజేపీ నేతలు చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విశాఖలో వామపక్షాలు దీక్షను చేపట్టాయి. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీ రైతులకు మద్దతుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు దేశం యావత్తు మద్దతు ప్రకటిస్తోందని, దీన్ని జీర్ణించుకోలేక బీజేపీ ప్రభుత్వం లేనిపోని ఆరోపణలను గుప్పిస్తూ ఉద్యమ పంథాను పక్కదారి పట్టించే విధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఈ నెల 22వ తేదీన ఢిల్లీలో రైతు మహాప్రదర్శన జరుగుతోందని నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో కూడా దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నూతన విద్యుత్ సంస్కరణ బిల్లు ప్రజలు వ్యతిరేకించండి. 3 వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో గత నవంబర్ 26వ తేదీ నుండి రైతన్నలు ఢిల్లీ సరిహద్దుల్లో ఎముకలు కొరికిన చలిలో ఆందోళన చేస్తుండే 23 రోజులు గడుస్తున్నా
మన దేశ ప్రధానమంత్రి గారికి రైతుల సమస్యల పరిష్కారానికి ఏమాత్రం సమయం దొరకట్లేదు. నిన్ననే ఆయన ఒక రైతులను ఉద్దేశించి అవహేళన మాటలు మాట్లాడుతున్నారు. రైతులందరూ ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా కిరాయికి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడుపుతున్నారు. రైతులకు ఏమాత్రం ఇష్టం లేదు. ప్రతిపక్ష పార్టీలు వారవలేక ప్రధానమంత్రి గారికి వచ్చినటువంటి మంచి పేరుని వీళ్ళు వారవలేక ఇటువంటి నిందారోపణలు చేస్తున్నారని, ఒక అబద్ధాలు ప్రపంచంలో అబద్ధాలు వీరు ఎవరికైనా ఇవ్వాలంటే మన దేశంలో ప్రధానమంత్రి గారికి ఇవ్వాలి. ఇది అత్యంత దుర్మార్గమైన మాటగా వామపక్షాలుగా మేము ఖండిస్తూ, రైతులు వెంటనే ఈ 3 చట్టాలు రద్దు చేసే వరకు ఇళ్లకు వెళ్ళమని చెప్తున్నారు. అది అర్థం చేసుకొని వెంటనే రైతుకు నష్టం చేసే ఈ చట్టాలు 3 రద్దు చేయాలని వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలకు సంఘీభావంగా ఈరోజు విశాఖలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు వారికి సంఘీభావ దీక్ష ఈరోజు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత పోలీసుల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓ ఫోటోను ట్వీట్ చేయగా అది పచ్చి అబద్ధమంటూ రాష్ట్ర పోలీసు శాఖ ప్రకటించింది. అసలు జరిగింది ఇది అంటూ మరికొన్ని ఫోటోలను ట్వీట్ చేసింది. ఆ వెంటనే స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలీసు తీరుపై తీవ్ర వ్యాఖ్యలతో ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. అనవసరంగా ఆయన పోలీసు తొలుత ఓ పోలీసు అధికారి గాయపడిన దానికి సంబంధించిన ఫోటోను టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో వైసీపీ నేతలు సదరు పోలీసు అధికారి నెత్తిపై చేయి పెట్టినట్లుగా ఉంది. ఆ ఫోటోను ట్వీట్ చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఈ ఫోటోనే నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిపై వైసీపీ గూండాలు దాడి చేశారని, రాష్ట్రంలో పోలీసు అధికారులకు కూడా రక్షణ లేకుండా పోతోందని ట్వీట్ చేశారు. అయితే చంద్రబాబు ట్వీట్ కాస్త వైరల్ అవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై పోలీసులు స్పందించారు. ఫ్యాక్ట్ చెక్ హ్యాష్ ట్యాగ్ పేరిట చంద్రబాబు ట్వీట్ను తప్పుపట్టారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన పోస్టు సరైంది కాదని, ఈ ఆరోపణలు తప్పుగా ఉన్నాయన్నారు. అక్కడ వైసీపీ కార్యకర్తలు గాయపడిన పోలీసుకు సాయం అందించారని, పడిపోయిన అతన్ని లేపి గాయాలను పరిశీలించారన్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారం, ఇటువంటి చర్యలు అనవసరంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తాయని, పోలీసులను కూడా నిరుత్సాహపరుస్తాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులకు సహకరించాలని కోరారు. కింద పడిపోయినట్టు నెక్స్ట్ ఫోటో కింద పడిపోయినా చూడండి ఒకసారి. కింద పడిపోయిన తర్వాత ఆ గ్రూప్లో ఉన్న ఇంకో ఆసామి, అతని పేరు ఇప్పుడు తెలిసింది రమేష్ అని అతని పేరంట, ఆయన వచ్చి నాకు హెల్ప్ చేస్తూ పైకి లేవడం తీసి నెక్స్ట్ ఫోటో నన్ను పైకి లేపారు. లేపి నెక్స్ట్ ఇక్కడ రబ్ చేశారు. ఇక్కడ ఈ పార్ట్లో ఈ ఐరన్ పార్ట్ తగిలింది ఆటోది. ఈ వెనకదల స్వెల్లింగ్ వస్తే వెంటనే దాన్ని ఇలా రబ్ చేయడం జరిగింది. ఆ రబ్ చేసిన దాన్ని దాడి అని చెప్పేసి బ్యాడ్గా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. నెక్స్ట్ ఫోటో అది వెంటనే ఈ చెయ్యి ఇది 2 కూడా చిన్న స్వెల్లింగ్ ఉండడం వలన సపోర్ట్ చేస్తున్నాను, కొంచెం అక్కడి నుంచి కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వెంటనే ఇమీడియట్గా మా ఏసీపీ సార్ అక్కడే ఉన్నారు. ఆయన కూడా వెంటనే నాకు ఆయన చేసిన తర్వాత మా ఏసీపీ గారు కూడా ఇమీడియట్గా అది రబ్ చేయడం జరిగింది ఆ స్వెల్లింగ్ని. ఓకే ఈ పోలీసులు ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతిపక్ష పార్టీ వారికి చెందినైనా, అలాగే మిగతా అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసులకి పార్టీలు అంటూ ఏమి ఉండవండి. అలాగే వారికి రాజకీయాలతో సంబంధం కూడా ఉండదు. చట్ట ప్రకారం మా పని మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ప్రజల రక్షణ మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. శాంతి భద్రతల్ని నిర్వహణ మా బాధ్యతగా చూసుకుంటున్నాం. దీనికోసం ఎన్నో మార్పులు తీసుకొచ్చారు, మీ అందరికీ తెలిసే విషయాలు. అత్యంత పారదర్శకంగా పనిచేయాలని ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసరు ఇప్పుడు కోరుకుంటున్నాం. అలాగే పనిచేస్తున్నాం కూడా. మీరు ఒక్క మెసేజ్ పంపించినా, ఒక కాల్ పంపించినా, లేకపోతే ఒక రిపోర్ట్ కింద ఒక కాగితం మీద రాసి పంపించినా తక్షణమే మేము అక్కడ అటెండ్ అవుతున్నాం.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు రద్దుకై అటు రైతులతో పాటు భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం నేతలు పోరాడుతున్నారు. తాజాగా విద్యార్థులు తిరుపతిలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ బిల్లుల రద్దుకై ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు సంఘీభావంగా చిత్తూరు జిల్లాలో రైతులు, వామపక్ష పార్టీలతో పాటు ప్రజాతంత్ర విద్యార్థి సంఘం నేతలు నిరంతరం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా తిరుపతి లక్ష్మీపురం కూడలిలో విద్యార్థులు రైతుల వేషంలో గడ్డి మోపులు తలపై పెట్టుకుని రైతులను కాపాడండి, వ్యవసాయ బిల్లును రద్దు చేయాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టడానికి తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల రద్దుకై యావత్ భారతదేశంలో రైతులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, వివిధ పార్టీల నేతలు పోరాటం చేస్తున్నా కేంద్రం దిగిరాకపోవడం బాధాకరమన్నారు. ఈ నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే కేవలం అంబానీ, అదానీలు మాత్రమే బాగుపడతారని, రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం దిగివచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధము లేని వ్యవసాయ సంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకొని రైతులని సర్వనాశనము చేసే విధంగా బీజేపీకి, మోడీకి పెట్టుబడులు పెడుతున్న ఆదాని, రిలయన్స్ వాళ్ళకి మొత్తం 65 లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని కట్టబెట్టడం కోసం ఈరోజు కేంద్రంలో బీజేపీకి ఉన్న మంద బలముతో ఎటువంటి చర్చలు లేకుండా, ప్రజా అభిప్రాయం తీసుకోకుండా ప్రతిపక్షాలను నెట్టివేసి ఈరోజు చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ మొత్తం ఢిల్లీ నగరాన్ని కోట్ల మంది రైతాంగం ముట్టడి చేసి ఈ రోజుకి 20 రోజులు అవుతూ ఉంది. విపరీతమైన చలి, ప్రాణాంతకంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికి 30 మంది రైతులు అనారోగ్యంతో అక్కడ చనిపోయారు. అయినా సరే ఈరోజు రైతుల యొక్క డిమాండ్లు పరిష్కరించడానికి, దుర్మార్గమైన చట్టాలను రద్దు చేయడానికి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. సాక్షాత్తు సుప్రీంకోర్టే ఈ చట్టాలని అమలు ఆపేయండి, చర్చలు జరిగిన తర్వాత అందరి ఆమోదంతో ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తెద్దాం అని చెప్పినా ఈ యొక్క ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇది పూర్తిగా శతకోటీశ్వరుల ఊడిగం చేసే ప్రభుత్వం తప్ప వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ బతికే ప్రభుత్వం తప్ప రైతాంగాన్ని, ప్రజల్ని పట్టించుకొని దుర్మార్గమైన ప్రభుత్వం. కాబట్టి ఈ చట్టాలు రద్దయ్యేంత వరకు జరిపే ఈ రైతాంగ పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి. ఈ యొక్క దుర్మార్గమైన, ప్రజాకంటకమైన, నీతి బాహ్యమైన ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ కూడా ఉద్యమాల్లో పాల్గొవాలని చెప్పని కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ బాలచెరువులో ఉన్న పిఆర్జీ హైస్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం స్వచ్ఛమైన గాలి, నీరు వంటి మౌలిక వసతులు కలుషితం కాకుండా ఉండాలి అంటే తమ వంతు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులకు పారిశుధ్యంపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలందరూ గ్రూపులుగా ఏర్పడి ప్రజలను నాటికలు, పాటలు, ర్యాలీల ద్వారా చైతన్యపరిచే స్వచ్ఛత రాయబారులుగా మారాలని విజ్ఞప్తి చేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్జీ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 35th వార్డులో ఇక్కడ ఆనరబుల్ కార్పొరేటర్ ఆదాయంలో పిఆర్ స్కూల్, అలాగే పిఆర్ వొకేషనల్ కాలేజ్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఒక మంచి స్టూడెంట్స్ ర్యాలీ, స్వచ్ఛత ఇది ఒక ప్రోగ్రామ్ మీద పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా చిన్నపిల్లల నుంచి మన వొకేషనల్ స్టూడెంట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు.
టీచర్స్ కూడా చాలా మోటివేట్ అయ్యి ఈ స్వచ్ఛత ఇది ఒక మెసేజ్ ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి షాప్కి వెళ్ళాలి, ప్రతి ఒక్క కాకినాడ సిటిజన్కి వెళ్ళాలి. దీనికోసం ఈ ర్యాలీ మనం పెడుతున్నాము. దీంతోపాటు కార్పొరేషన్ తరఫున ఇంకా ఫ్యూచర్లో స్టూడెంట్స్ ఎట్లా తీసుకురావాలి, స్టూడెంట్స్ పార్టిసిపేషన్ స్వచ్ఛత ఈ ప్రోగ్రాంలో ఎట్లా తీసుకురావాలి అది కూడా దీంట్లో ప్లానింగ్ చేస్తున్నాము. ఇండివిజువల్ యాక్టివిటీస్ మనం స్టూడెంట్స్ ద్వారా ప్లాన్ చేస్తాము. స్టూడెంట్స్ నుంచి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మదర్ ఫాదర్ అనేది తండ్రి తల్లి ఎలా చెత్త డిస్పోజ్ చేస్తున్నారు అది కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలు ప్రాంతంలో నిర్మిస్తున్న కాలుష్య దివీస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు దశాబ్దాల కాలంగా పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కె సత్యశ్రీనివాస్, దువ్వా శేషబాబ్జీ, మెర్తా రాజశేఖర్, బొగతా బంగారురాజు, జనార్దన్ సిపిఐఎంఎల్ లిబరేషన్ రైతుల్ని, విద్యార్థి సంఘ నాయకుల్ని అరెస్ట్ చేశారు. తక్షణం వారిని విడుదల చేయాలని, కేసులు ఉపసంహరించాలని, దివీస్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ అజయ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ నమ్మించి ప్రజలను మోసం చేసిందని, దానికి వైఎస్ఆర్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. 50 మందిని అదుపులోకి తీసుకున్నారని, వీరిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. దివీస్ సమస్యను జగన్తో చర్చించే ధైర్యం వైసీపీ నేతలకు లేదని చెప్పారు. జగన్పై కేసుల విచారణ అనంతరం వచ్చే తీర్పుతో మళ్లీ తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. దాని నిదర్శనంగా అనేక ఇన్సిడెంట్లు మేము డీజీపీ గారికి చెప్పినా ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాలు అయితే దారుణంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. మరి ఎమ్మెల్యేలు చెప్పినట్టు కేసులు పెట్టి కౌంటర్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. మరి అనపర్తి నియోజకవర్గంలో మరి రామకృష్ణారెడ్డి గారు గత సంవత్సరంగా మరి అనేక విషయాల మీద పోరాటం జరుగుతుంది. అనేక సమస్యల్ని ఎస్బీఐ దృష్టి కూడా తీసుకురావడం జరుగుతుంది. దారుణంగా 307 కేసులే పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. మొన్న మరి అక్కడ అనపర్తికి సంబంధించి ఒక ప్లేస్లో ఒక హై స్కూల్ దారి ఉంది. అలాగే అక్కడ 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. దానికి దారి కోసమని ఒక మహిళ మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అందులో ఒక సూసైడ్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఎమ్మెల్యే గారు.
శ్రీకాళహస్తి పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు మాదక ద్రవ్యాల వాడకం వాటి వలన కలిగే దుష్ప్రభావాలపై సచివాలయ మహిళా పోలీసులతో శ్రీకాళహస్తి 2 టౌన్ సిఐ శివరాముడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శివరాముడు మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్ డ్రైవ్ వారోత్సవాలు ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా సచివాలయ మహిళా పోలీసులతో రోజు ఒక్కో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాలకు బానిసవుతున్న యువతను చక్కదిద్దాలని సూచించామని, మాదక ద్రవ్యాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాశాలలకు వెళుతున్న విద్యార్థులపై తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఏదైనా ఇప్పుడు ఆ అమ్మాయి ఆ రోజు చెప్పింది సార్ ఇట్లా జరిగింది వెంటనే నేను కాన్షియల్గా మాట్లాడినా పబ్లిక్ చేసిన ఏమేం జరిగింది ఇన్ కేసు ఏదైనా ఉంటాయి కదా వాడు ఏమైనా కొన్ని క్లూస్ వదిలిపెట్టేస్తే వాడు పట్టుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది కదా. లేదు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ టూరిజం రంగానికి రీస్టార్ట్ ప్యాకేజ్, ప్రైవేటు సంస్థలకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తామన్న మంత్రి అవంతి శ్రీనివాస్. ఉత్తరాంధ్రకు మేలు జరగకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారు, మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. కరోనా సమయంలో ప్రజలపై భారం వద్దు, ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు. ఏకలవ్య సంక్షేమ భవన నిర్మాణానికి స్థలం కేటాయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం విజ్ఞప్తి. బీజేపీ ప్రభుత్వంపై వామపక్ష నేతల ఆగ్రహం, రైతులు పేడ్ అంటూ బీజేపీ నేతలు చెప్పడంపై ఆవేదన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.